అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాట్స్ అండ్ కిచెన్కి స్వాగతం. అనంతాతులాతీక శైరీ సమావి అనంతాతులాతీక శైరీ సమావి అనంతముఖాచాసిని శేషగాత నమస్కార సాష్టాంగ శ్రీ సాజినాథ. అమ్మ ఈ జీవితాన్ని ఇస్తే తండ్రి పాలన పోషణ చేస్తాడు. గురువు జ్ఞానాన్ని బోధించి మార్గదర్శకుడై మంచి మార్గాన నడిపిస్తూ సదా వెన్నంటి కాపాడుతూ ఉంటాడు తండ్రి వలె. అందుకే బాబా తన దగ్గరకు వచ్చే భక్తుల్లో ఉన్న చెడు గుణాలు తొలగించడానికి చాలా ప్రయత్నం చేశారు. దానికి ఒక ఉదాహరణగా రామదాసి అని ఒక భక్తుడు ఉండేవాడు. అతను అనుక్షణం శ్రీరామనామాన్ని జపించటం వల్ల రామదాసి అని పిలిచేవాడు. అతనికి చాలా మంచి అలవాట్లు ఉన్నాయి. పొద్దున లేచేవాడు, చక్కగా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాలు, భాగవతము, భగవద్గీత లాంటివన్నీ కూడా చదువుతూ బాబా సన్నిధిలో కూర్చొని ఉండేవాడు అనమాట. అయితే ఇన్ని మంచి లక్షణాలున్నా అతనికి ఒక్క కోపం మాత్రం విపరీతంగా ఉండేది. క్షణాల మీద కోపం వచ్చేసేదనమాట. మరి ఈ దుర్గుణాన్ని తొలగించాలనుకున్నారు బాబా. తన భక్తులకి ఏ చెడ్డ గుణం ఆయన ఓర్చుకోలేరు కదా. అందుకని ఒకరోజు అతను చక్కగా విష్ణు సహస్రనామాలు అది చదివేసేసి ఆ పుస్తకం పక్కన పెట్టంగానే, రామదాసి నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది కానీ సోనాముఖి తీసుకురాపో అని పంపించాడు. అతను వెళ్ళగానే శ్యామకు పిలిచి, శ్యామ ఈ విష్ణు సహస్రనామం ఇంకా నువ్వు తీసుకొని చక్కగా చదువుకొని, ఆయన విష్ణు సహస్రనామాలు చదవటం వల్ల జ్ఞానము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కాబట్టి నీకు మీరు కలుగుతుంది తీసుకున్నాను. అమ్మో నేను తీసుకోను స్వామి, అతనికి మహాకోపం ఎక్కువ వచ్చానంటే నా నానా తిట్లు చెప్తాను, నేను తీసుకోను అన్నాడు శ్యామ. పర్వాలేదులే నేను ఉన్నాను కదా చెప్తాలే తీసుకోమన్నాడు. సరే అని తీసుకున్నాడు. అంతలోకి అతను వచ్చేసి పుస్తకం తీసుకున్నందుకు శ్యామ నానా మాటలు అంటున్నాడు. అప్పుడు బాబా అన్నారన్నమాట, విని రామదాసి ఇంత చక్కగా అన్ని పూజలు చేస్తున్నావు, ఇంత సుగుణాలు ఉన్నాయి నీలో, ఈ దుర్గుణం ఎందుకు నీకు? ఆ పుస్తకం ఒక్కటిస్తే నష్టం లేదుగా. అతని దగ్గర ఉన్న పుస్తకాలు నువ్వు తీసుకొని నీ దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు అతనికి, దానివల్ల అతనికి నీకు కూడా మేలు జరుగుతుంది కదా. ఎందుకింత కోపం, ఇంత ఆవేశం ఎందుకు నీకు? నీ తోటి భక్తుడు కదా, నా ఎదురుగుండానే అతను అంత నిందిస్తున్నావే, తప్పు కదా. ఈ కోపాన్ని విడిచిపెట్టు. నీలో ఉన్న ఈ దుర్గుణాన్ని మాపు చేయటం కోసమే నేను ఇలా చేశాను అని చెప్పి అనగానే రామదాసి పొరపాటైంది. బాబా ఇంకెప్పుడు ఎవరు నేను నిందించను, నా కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి బాబా పాదాలంటే నమస్కారం చేసి ప్రతిజ్ఞ చేశాడు రామదాసి. ఓం సాయి షిరిడి సాయి.